సద్గురుడుండే మరుగు. ఇప్పుడు దీంట్లో 9వ ప్రశ్న అయినటువంటిది రాజయోగం అంటే ఏమిటన్నటువంటి విషయాన్ని నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. సభావేదికపైన అధ్యక్షులు, గౌరవాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మిగతా గురువులందరికీ నా ద్వాదశ వందనాలు సమర్పిస్తూ, సభలో ఆసీనులైన గురుపుత్రులు, గురువులందరికీ మరొకసారి నా ద్వాదశ వందనాలు సమర్పిస్తున్నాను. రాజయోగం అనే పదాన్ని వివిధ రూపాల్లో వాడుకుంటున్నాం. వ్యావహారికంగా చూస్తే ఒక పండితుడు, జ్యోతిష్యం చెప్పేటప్పుడు నాయన నీకు రాజయోగం వరిస్తుంది అంటాడు. రాజయోగం అంటే ఆయన పరిభాషలో ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి, అంటే రాజయోగంలో రాజకీయంలో ఒక మంత్రి పదవి ఏదో లబ్ధి పొందడం. అట్లాగే ద్వైత స్థితిలో కూడా రాజయోగం గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ రాజయోగము అచల పరిపూర్ణ రాజయోగం. రాజయోగ మహిమ రాజయోగికి కాక ఇతరుల జనులకెల్లా ఏమి తెలుసు, తాని దేవుడైన దైవం కొలుచును అంటాడు వేమనార్యుడు. ఆయన అచల పరిపూర్ణ రాజయోగి. రాజయోగంలో ఉంది అంటే ఏంటి రాజయోగం? రాజ మార్గం అంటాం మామూలుగా పదం, అంటే ఉన్నతమైన మార్గం అని అర్థాన్ని ఇస్తుంది. అంటే ఇంకా అంతకంటే ఉన్నతమైనది ఇంకా లేదు. రాజ బాట అంటాం, అల్టిమేట్ పాత్ అని అర్థం. ఇట్లా రాజయోగ మార్గంలో ఉంటూ మనకు పాలన చేసిన వారు ఆది నుంచి మన గురు పరంపరలో జనక మహర్షి, శుక మహర్షి వారు, సాందీపుడు, శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీధర శివరామదీక్షితుల నుంచి ఎంతో మందిని చూస్తున్నాం. అంటే సంసారంలో ఉంటూనే, అందరిలో ఉంటూనే తనతో తానుంది అంటే లక్షణాలతో ఉండేవాడు రాజయోగి. ఆ మార్గమే రాజమార్గము, రాజయోగం. సకల వ్యవహారంలో చరిస్తూ కూడా తన నిజస్థితిలో తాను ఉంటాడు రాజయోగి. జనక మహర్షి వారు సభ నడిచినంతసేపు సభలో ఉంటూ సభ అవగానే తన నిజస్థితిలోకి వెళ్ళిపోయేవారని వింటాం. అట్లాంటి ఈ రాజయోగం, ఈ పద్ధతిని మనకు అందించిన శివరామ దీక్షితకు మనమందరము సదా రుణపడి ఉంటాం. ఎందుకంటే నేను మొదట్లో శివరామ దీక్షిత చదివేటప్పుడు ఒక డౌట్ వచ్చేది నాకు, ఎందుకు ఒకే మాట పదే చెప్తున్నారు? ఎట్లా ఉంటారు రాజయోగం అంటే అహం రహితం, అంటే ఈ అహంకారం రహితం అవ్వాలంటారు. ఒకే మాటని షోడశ మహామంత్రులు ఎన్నోసార్లు, అంటే ప్రతి 2-3 పేజీలకు కొన్నిసార్లు మనం మళ్ళీ పునశ్చరణ జరుగుతూ ఉంటుంది. ఎందుకు అనుకున్నాక తర్వాత మెల్లిమెల్లిగా పదే చదివితే అర్థమైంది ఏంటంటే బోధ దృఢం అవ్వడానికి. అయితే శివరామ దీక్షల ఈ పలుకులు ఎంతో మంది సద్గురువులు వేదికపై నుండి వారి దివ్యవాకులు మనకు వినిపిస్తున్నారు. కానీ ఎంతమంది ఆ రత్నాలు లాంటి మాటల్ని అందిపుచ్చుకుంటున్నారు, అంటే ఒడిచి పట్టుకుంటున్నారు. దీనికి ఒక చిన్న కథ చెప్పి నా ఉపన్యాసాన్ని ముగిస్తా. అంటే మనులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు అనొచ్చు, అంతకన్నా గొప్పలు అనొచ్చు. ఒక ఊరిలో ఒక కుటుంబం, ఆయనకి ఊరి బయట కొండలు, ఆ కొండల పక్కనే ఒక 2 ఎకరాల పొలం ఉంటుంది. ఒకనొక రాత్రి బాగా గాలి వీస్తూ పెద్ద వర్షం వస్తుంది. ఆ వర్షం పడిన మరునాడు ఉదయం ఆయన పొలానికి వెళ్తాడు. పంట చేను ఎలా ఉందో చూద్దామని, జొన్న చేను. ఆ జొన్న చేనుకి వెళ్ళే దాంట్లో 2 కొండల నుంచి ఖాళీ బాట ఉంటుంది. ఆ 2 కొండల మధ్య నడుస్తూ వెళ్ళేటప్పుడు ఆయన కొన్ని రాళ్ళు కనపడతాయి, గులిక రాళ్ళు లాంటివి, నున్నగా, చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాయి. ఆయన భుజాన ఉన్న గొంగడి తీసి ఆ రాళ్ళని నింపుకొని, ఎందుకు జొన్న చేనులో పక్షులను కొడతారు, వర్షంలో రాళ్ళు వేసి పక్షులను తరమడానికి ఆ రాళ్ళను ఉపయోగించవచ్చు, బాగున్నాయని చెప్పి తీసుకెళ్ళి మంచి ఎక్కి మంచి పై నుంచి ఆ పక్షులను నిలబడతాడు. అట్లా ఒక్క రాయి మిగిలిపోతుంది కమ్మల్లో, గొంగట్లో. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లోడు ఆయన వచ్చి 8 నెలల బాగుంటాడు. నాన్న నా గురించి ఏమైనా తెచ్చామని, ఏమి లేదు నాన్నని ఆ గొంగడి దొరికేసరికి రాయి కింద పడుతుంది. ఆకర్షణీయంగా తలతల మెరుస్తూ ఉంటుంది. ఆ రాయి బాబు కావాలని చెప్పి తీసుకుని ఆడుకుంటూ ఉంటాడు. ఒక 4 రోజుల తర్వాత ఈ తండ్రి పొలంలో ఉంటాడు.
ఈ 8 ఏళ్ల బాలుడు ఏడుస్తూ వెళ్తాడు తండ్రి దగ్గరికి. ఏమైంది నాన్న అంటే వెనక్కి చూపిస్తాడు. అక్కడ ఒక కారు ఆగి ఉంటుంది. ఎవరో వచ్చారు నాన్న ఈ రాయి కావాలని లాక్కుంటున్నాడు, ఎంతైనా డబ్బిస్తా అంటున్నాడు. ఈయనకు ఆశ్చర్యం కలుగుతుంది, మామూలు రాయికి డబ్బు ఇవ్వడం ఏంటా అని. దగ్గరికి వెళ్ళి ఎవరినైనా మీరైనా అడుగుతాడు. అయ్యా ఇది రాయి కాదు, చాలా విలువైన వజ్రం, చాలా విలువైన వజ్రం. ఎప్పుడైతే అన్నాడో ఈయన లబ్బదుమని కొట్టుకోవడం మొదలుపెట్టాడు కింద పడి. ఎందుకో మీకు అర్థమై ఉంటుంది. ఎందుకు? చేతులారా ఆ గొంగడి నిండా నింపుకున్న రాళ్ళన్నీ వృధా చేశాడు. అంటే ఏదైనా అచల సభకి వెళ్తే ప్రతి క్షణం విలువైందని నా ఉద్దేశం. ఈ కథలో చాలా చెప్పడం నా ఉద్దేశం ఏంటంటే, ఎవరి నోటమ్మడు ఏ దివ్యవాక్కు వెలువడుతుందో తెలియదు. రాజబాటలోనే ఉన్నాం. గమ్యాన్ని చేరడానికి బోధ అనునిత్యం అవసరమే. నిరంతరమైన బోధ జరగాల్సిందే, ఆ బోధను వినాల్సిందే. విన్న బోధను శ్రవణము మననము నిధ్యాసనంలో ఉంచుకోవాల్సిందే అని సెలవిస్తూ చక్కటి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతాపూర్వక ద్వాదశంగా తెలుపుకుంటూ విరమించుకుంటాను. సద్గురునాథ్ ప్రభు మహారాజుకి. చాలా సంతోషము. నాయన గారు మంచి విషయాన్ని మనకు తెలియజేశారు. అసలు ఈ రాజయోగ మార్గం అంటేనే చాలా గొప్ప మార్గం. ఎందుకంటారంటే రాజయోగము రమ్యమందులు బోధల్పము గురువరా తేజమైనది గురును నామము రాజమాతము శిష్యుడా. నాయన ఈ రాజయోగం ఎట్లాంటిదిరా అంటే ఇది మహాగోధుమైన మహా దొడ్డది. ఎందుకంటే సన్యాసిములకు పోవలసినటువంటి అవసరం లేదు. జడలో గడ్డాలో ధరించుకొని హిమాలయ పర్వతాలలో పోయి మనం అక్కడ తపస్సులు చేయవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి ఎట్లాంటివేమీ లేకోకుండా కుటుంబం అందరితో కలిసి ఉంటూ మన ధర్మాన్ని కుటుంబానికి నిర్వర్తిస్తూ ఏదైతే ఈ సృష్టి కూడా ఆధారమూర్తి అయి ఉన్నటువంటి గురుదేవులు ఉన్నాడో అటువంటి గురుదేవుని యొక్క పాదపద్మాన్ని మనము స్మరించి అటువంటి గురుస్వరూపాన్ని సద్గురువు ద్వారా దర్శించుకొని ఎక్కడ ఎవరికి ఆదికరము లేకోకుండా మనకి ఉన్నటువంటి ఈ సృష్టిలో నిజదైవం ఏదైతే ఉందో అటువంటి నిజదైవాన్ని గురుమూర్తి ద్వారా చక్కగా తెలుసుకుంటే ఏదైతే వ్యక్తి రాజయోగ మార్గంలో వచ్చినటువంటి వ్యక్తి, ఏ ధర్మానికి కూడా హాని చేయకోకుండా ఎటువంటి మరి పనిపాట్లకి కూడా ఆటంకము కలగనీయకుండా తన అన్ని పనులు కూడా చేసుకొని అన్ని కార్యాలు కూడా నిర్వర్తించుకొని తన కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా నడిపించుకుంటూ తన ఏకైక నిజ దైవం తెలుసుకోవాలన్నటువంటి సంకల్పంతో తెలుసుకోగలిగే రాజయోగ ధర్మం చాలా గొప్పది. కానీ కొంతమంది ఏ చేయాలని సన్యాసం తీసుకోవాలంటే వెళ్ళిపోవాలి మొత్తం కుటుంబాన్ని చేసి. ఇలాగా వానప్రస్థానం కానీ సన్యాసం కానీ ఇలా రకరకాలైనటువంటివి ఉన్నాయి. సాధు మార్గము సన్యాసి మార్గం ఇవన్నీ కూడా. కానీ ఇది అలాంటి మార్గము కాదు. చక్కగా మహాత్ముడు ఎవరు ఆ రోజు శాంతిపుర వారి దగ్గర తెలుసుకున్నటువంటి మహనీయుడు కృష్ణ పరమాత్మ. సూర్య భగవానుడి దగ్గర ఆ యొక్క యాచనవల్లి దగ్గర తెలుసుకున్నటువంటి వాడు జనక చక్రవర్తి. వీళ్ళందరూ కూడా వారి యొక్క రాజ్య పరిపాలన విధానాలన్నింటిలో కూడా ధర్మంగా నడిపించుకుంటూ తన గురువులకి గురుసేవ చేస్తూ వారికి కావలసినటువంటి నిజ దైవాన్ని గురువు ద్వారా తెలుసుకున్నటువంటి మార్గమే రాజయోగ మార్గం. ఇంతకంటే గొప్ప మార్గం ఇంకొకటి లేదు సృష్టిలో. అటువంటి మార్గాన్ని అంటారు. అందుకు రాజయోగము రమ్యమందు బోధల్పము గురువరా తేజమైనది గురుని నామము రాజమార్గము శిష్యుడా. అప్పుడు ఈ రకంగా మొత్తం అంతా కనుక్కొని ఇదంతా కూడా తెలుసుకొని గురువుతో విచారణ చేసి అప్పుడు అంటాడు
శ్రమలో పడి తిరుగునందుకు భ్రమలో నాయన నేను పడినటువంటి శ్రమలకు, నేను పడినటువంటి బాధలకు, నేను చేసినటువంటి నా గురు సేవకి నాకు ఆ గురుదేవుని కరుణ వలన నా భ్రాంతి ఉడికిందిరా నాయన అంటారు. అప్పుడు శ్రమలో పడి తిరుగునందుకు భ్రమలో సమయమిట నారాయణ దేవరు తెలియరా. చాలా చాలా సంతోషము. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం